విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యు రామస్వామి, సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు తదితరులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను 100% అమ్మాలని నిర్ణయించి 3 ఏళ్లు అయిన సందర్భంగా విశాఖ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కేబినెట్ సబ్ కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ను 100% అమ్మాలని తప్పుడు నిర్ణయం చేసిందని, ఆనాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేటికి తన నిర్ణయాన్ని ఉపసంహరించలేదని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయని, రాష్ట్ర అసెంబ్లీ స్టీల్ ప్లాంట్ 100% అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకోకుండా గత 3 ఏళ్లు నాటకమాడిందని విమర్శించారు. 2020-21లో విశాఖ స్టీల్ ప్లాంట్కు 915 కోట్లు లాభాలు వచ్చినా కావాలనే ముడి సరుకు కొనడానికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. గత సంవత్సరం 3900 కోట్లు భారీ నష్టం రావడానికి బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఒక్క భారీ పరిశ్రమను కూడా నిర్మించలేదని, గత ప్రభుత్వాలు నిర్మించిన భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు గనుల భూములు, సముద్ర తీరాన్ని విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నారంటూ ఆరోపించారు. తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు, అయిపోయింది. దానికి విలువ కట్టడమే చేయలేకపోయారు. అలాగే బిడ్డింగ్ కూడా వెళ్ళలేదు, అందువల్ల ఆగిపోయింది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెకాయ అయినటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ 3 2 ఏళ్లు ఉత్పత్తి ఆపింది. గత సంవత్సరం 3900 కోట్లు నష్టాలకు నెట్టింది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానం వల్ల. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సంస్థ సొంత గనులు లేకపోవడం, ఈ సొంత గనులు ఇప్పటికైనా సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సొంత గనులు ఇవ్వలేదు. అందువల్ల గర్భంలో ఇవ్వాల్సినటువంటి మన సొంత గనుల యొక్క లీజుల్ని పునరుద్ధరించలేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కై ఆంధ్ర ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారు. విశాఖ స్టీల్ని అమ్మాలనేటువంటి కుట్రని ప్రజలు భగ్నం చేయడం తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలని, మోడీని దించాలని, మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఒక స్టీల్ ప్లాంటే కాదు, ఈరోజు BHP ఏ రోజు మూతపడుతుందో తెలియదు. షిప్ యార్డు ఈరోజు ఆర్డర్లు ఏమీ లేవు. ఆ విధంగా అన్ని విధాలా కూడా భారీ పరిశ్రమలు, హిందుస్థాన్ పెట్రోలియం ఆల్రెడీ HPCL ONGCలో మెర్జర్ చేశారు. HPCL అనేది లేదు. అలాగే రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు. స్టీల్ ప్లాంట్లో 5600 పోస్టులు ఈ 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి. స్థానికులకి, నిర్వాసితులకి ద్రోహం చేశారు. 22,000 ఎకరాల భూములను త్యాగం చేసినటువంటి నిర్వాసితులు, రైతాంగానికి అన్యాయం చేశారు. అందుకని అన్ని విధాలా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధానాలు ప్రభుత్వ రంగాలను మూసేయాలి అనేటువంటిది, లేదా అమ్మేయాలనేటువంటి నిర్ణయాల్ని ఆంధ్ర ప్రజానీకానికి తీరినటువంటి, ముఖ్యంగా విశాఖపట్నం లాంటి భారీ పరిశ్రమల కేంద్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ పరిశ్రమలో కానీ దెబ్బతింటే విశాఖ ఉత్తరాంధ్ర ఎడారిగా మారుతుంది. ఈ పరిశ్రమల వల్లనే ఈ ప్రాంతం అనేటువంటి అభివృద్ధి అయింది. అందుకని వీటిని రక్షించుకోవడానికి యావత్ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యావత్తు కూడా పూనుకోవాలని CIT తరఫున కోరుతున్నాం.